Hi, hello, how are you? And today's video, 6th class mathematics. In this video, I'm going to explain you exercise 4.5. Okay, first question. Draw a circle and name its center, a radius and a diameter and arc. ఒక సర్కిల్ని డ్రా చేసి సెంటర్, రేడియస్, డయామీటర్, ఆర్క్ని డ్రా చేయమంటున్నారు. సో ఫస్ట్ మనం ఇక్కడ అసలు సర్కిల్ అంటే ఏంటి, దానికి ఏమేమి పార్ట్స్ ఉంటాయో ఒకసారి చూద్దాం. సర్కిల్ మీన్స్ రౌండ్గా ఉంటుంది. సో మిడిల్లో ఇది సెంటర్ పాయింట్, మిడిల్లో. ఓకే, ఇక్కడ హాఫ్ని డివైడ్ చేస్తుంది కదా సర్కిల్ని, ఈ హాఫ్ డివైడ్ చేసేది ఇది డయామీటర్. హాఫ్గా ఉన్నది డయామీటర్, దీన్ని డీతో రాస్తాం, డి అంటాం దీన్ని. సో ఈ డయామీటర్లో ఇంకా హాఫ్ ఈ సెంటర్ పాయింట్ వరకే, సర్కిల్ నుంచి సెంటర్ పాయింట్ వరకు ఉన్నదాన్ని రేడియస్ అంటాం, దీన్ని ఆర్ అంటాం. సో ఇక్కడ ఒక ఆరు, ఇక్కడ ఒక ఆరు, ఇది హాఫ్, ఇది హాఫ్ కదా, మొత్తం డయామీటర్ డి. డయామీటర్లో ఇటు సైడ్ ఒక ఆరు, ఇటు సైడ్ ఒక ఆరు అనమాట. హాఫ్ని ఆరే చూపిస్తాం. సో ఆర్ ప్లస్ ఆర్, 2r ఈక్వల్ టు డి అవుతుంది. ఇక్కడ ఫార్ములా వచ్చేసింది మనకి, ఈ ఆరు ప్లస్ ఈ ఆరు ఈజ్ ఈక్వల్ టు టోటల్ డి అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ సెక్టార్ అంటే ఏం లేదు, ఇక్కడ సెంటర్ పాయింట్ ఉంటుంది కదా, సెంటర్ పాయింట్ నుంచి మనం సర్కిల్కి డ్రా చేయాలి. ఇలా ఇటు ఒకటి, ఇటు ఒకటి, ఇక్కడ యాంగిల్ వస్తుంది మనకి. సో దీన్నే సెక్టార్ అంటారు, యాంగిల్ వస్తే సెక్టార్. సో దీంట్లో 2 టైప్స్ ఉంటాయి, మైనర్ సెక్టార్, మేజర్ సెక్టార్. ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా ఒక యాంగిల్ వచ్చింది, అవుట్ సైడ్ ఒక యాంగిల్, ఇన్సైడ్ ఒక యాంగిల్. సో ఇన్సైడ్లో మనకి ఇప్పుడు మనం ఇది తీసుకున్నాం కదా, ఇక్కడ ఇది స్మాల్గా ఉంది, ఇది బిగ్గా ఉంది కదా. సో ఇది స్మాల్గా ఉన్నది మైనర్ సెక్టార్, ఈ రిమైనింగ్ బిగ్దేమో మేజర్ సెక్టార్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది ఒకటి. అండ్ ఇది సర్కిల్ కదా, సర్కిల్లో మనం ఇందాక హాఫ్గా డివైడ్ చేస్తాం, ఇది ఎగ్జాక్ట్గా హాఫ్ ఉంటుంది. సో ఇది సెమీ సర్కిల్, ఇది సెమీ సర్కిల్, ఇది ఎగ్జాక్ట్గా హాఫ్గా డివైడ్ చేసింది. ఇది ఏంటి, డయామీటర్. బట్ ఇక్కడ ఇది చార్డ్ అంటే ఇది కూడా లైక్ డయామీటర్, బట్ మిడిల్లో కాదు. ఎక్కడైనా ఈ మిడిల్తో ఒక్కటి డయామీటర్ అంటారు, రిమైనింగ్ చార్ట్స్ అంటారు. సో ఇది చార్ట్స్లో మనకి ఇప్పుడు ఇక్కడ డివైడ్ చేశాను నేను, 2 పార్ట్స్గా డివైడ్ చేసిన. సో ఒకటి స్మాల్ ఉంది, ఒకటి బిగ్గా ఉంది. సో స్మాల్గా ఉన్నది ఇక్కడ, స్మాల్గా ఉన్నది మైనర్ సెగ్మెంట్, బిగ్గా ఉన్నది మేజర్ సెగ్మెంట్. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇది అర్థమైతే మనం ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోదాం. నౌ ఫస్ట్ క్వశ్చన్ ఇది సర్కిల్ డ్రా చేసి, నేను ఇక్కడ రఫ్గా గీస్తున్నాను, మీరు ఫేర్లో రాసేసుకోండి. సర్కిల్ డ్రా చేసి దాంట్లో నేమ్ ఇట్ సెంటర్, ఈ సెంటర్ పాయింట్ ఇక్కడ నేమ్ పెట్టమంటున్నారు, నేను పి అని పెట్టేశాను. ఓకే, దిస్ ఇస్ పి. నెక్స్ట్ రేడియస్, దిస్ వన్ రేడియస్, అండ్ దిస్ ఈజ్ ఏ డయామీటర్, టోటల్గా డయామీటర్ డి. ఓకే, అండ్ ఆర్క్ కూడా గీయమన్నారు. ఆర్క్ మీరు ఇక్కడ ప్రొట్రాక్టర్తో గీయాలి. సో అది మీరు గీసేయండి నోట్బుక్లో. ప్రొట్రాక్టర్ లేదు నా దగ్గర, ఉంటే నేను చూపించేదాన్ని ఆల్రెడీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ వన్. షేడ్ ద రీజియన్స్ ఇన్ ద సర్కిల్. ఇక్కడ సర్కిల్ ఇచ్చారు కదా, సో ఇక్కడ క్వశ్చన్స్ ఇచ్చారు, దీన్ని బట్టి మనం ఇక్కడ షేడ్ చేయాలంట. ఫస్ట్ క్వశ్చన్, సెక్టార్ విత్ రెడ్. దీంట్లో సెక్టార్ ఎక్కడుంది, ఇదిగో ఇక్కడ ఉంది, ఇది సెక్టార్, ఇదంతా, దీనికి రెడ్ కలర్ అంట, షేడ్ చేయండి. ఓకే, నెక్స్ట్ మైనర్ సెగ్మెంట్ విత్ ఎల్లో. ఇందాక సెగ్మెంట్స్ చెప్పాను నేను కదా, మైనర్ సెగ్మెంట్ ఇందాక ఇక్కడ చూడండి, మైనర్ సెగ్మెంట్, మేజర్ సెగ్మెంట్, స్మాల్గా ఉన్నది మైనర్ సెగ్మెంట్. సో దీంట్లో ఇది మైనర్ సెగ్మెంట్ అండ్ ఇది మైనర్ సెగ్మెంట్. ఓకే, దీనికి ఏంటి, ఎల్లో కలర్ అంటే వేయండి. నెక్స్ట్ సే ట్రూ ఆర్ ఫాల్స్. నెక్స్ట్ ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్. ఫస్ట్ క్వశ్చన్, వీ కెన్ లొకేటెడ్ ఓన్లీ వన్ సెంటర్ ఇన్ ఏ సర్కిల్. మనం సర్కిల్లో ఒక్కటే ఒక సెంటర్ పాయింట్ని రాయొచ్చంట. ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? ఇది సెంటర్ పాయింట్, ఇంకెక్కడైనా ఉంటుందా సెంటర్ పాయింట్? ఇక్కడ కానీ ఇక్కడ కానీ రాయలేం కదా, సెంటర్ అంటే అంత మొత్తం ఇది సెంటర్లో లేదు, ఇక్కడ ఒక్కటే వస్తుంది. సో ఈజ్ ఇట్ ట్రూ, వన్ సెంటర్ పాయింటే ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్,
డయామీటర్ ఈజ్ ట్వైస్ ద రేడియస్. ఎస్, ఇదొక రేడియస్, ఇదొక రేడియస్, రెండు కలిపితే డయామీటర్. సో దిస్ ఈజ్ ఆల్సో ట్రూ. నెక్స్ట్, అండ్ ఆర్క్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఏ సర్కిల్. ఆర్క్ అనేది సర్కిల్లో ఒక పార్టు. అవును, కరెక్టే. సో ఇది ఆర్క్ కదా, ఇది ఆర్క్. ఇందాక ఆర్క్ నేను డ్రా చేయలేను కదా ఇందాక. సర్కిల్లో ఇలా మనం డివైడ్ చేస్తే ఇది ఆర్క్ అవుతుంది, ఇది ఆర్క్. సో ఇది సర్కిల్లో పార్ట్. సో దిస్ వన్ ఆల్సో ట్రూ. నెక్స్ట్, ఆల్ చార్ట్స్ ఆర్ ఈక్వల్ ఇన్ లెంత్. ఇది సర్కిల్ కదా, సో డయామీటర్ ఇది మిడిల్. సో ఇది మిగతా అన్నీ ఇవి చార్ట్స్. ఇవన్నీ ఈక్వల్గా ఉంటాయా? ఉండవు, ఈక్వల్గా ఉండవు. సో ఫాల్స్, దిస్ ఈజ్ ఫాల్స్. నెక్స్ట్, ఆల్రెడీ ఆర్ నాట్ ఈక్వల్ ఇన్ లెంత్ ఇన్ ఏ సర్కిల్. సర్కిల్లో సెంటర్ పాయింట్ నుంచి, ఇక్కడ సెంటర్ పాయింట్ నుంచి సర్కిల్కి డ్రా చేసే లైన్ని రేడియస్ అంటాం. సో ఈ రేడియస్ అన్నీ కూడా ఈక్వల్గానే ఉంటాయి. సో ఇక్కడ మనం ఈక్వల్, నాట్ ఈక్వల్ అని ఇచ్చిరు. సో దిస్ ఈజ్ ఫాల్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, ఫోర్త్ క్వశ్చన్. టేక్ ఏ సర్క్యులర్ షీట్ ఆఫ్ ఏ పేపర్. ఇది యాక్టివిటీ. సో ఫోల్డ్ ఇట్ ఇంటూ 2 halves. Press the fold and open it. Do you find the crease of your diameter? Repeat the same activity by changing the fold. How many diameters do you observe? How many more diameters can be formed? ఏంటి, సర్క్యులర్గా ఉన్న ఒక పేపర్ షీట్ని తీసుకుందాం. ఫస్ట్ యాక్టివిటీ ఏంటంటే, ఇప్పుడు ఇది ఒక సర్క్యులర్ పేపర్ అనుకోండి. నేను కట్ చేయలేదు, జస్ట్ హ్యాండ్తో ఇలా చింపాను. మీరు కట్ చేసుకోండి. ఇది సర్కిల్గా కొంచెం రాలేదు, కానీ ఇది అయినా మనం పర్లేదు, యాక్టివిటీ వస్తుంది. సో దీన్ని ఏంటంటే హాఫ్గా ఫోల్డ్ చేయాలంట. సో హాఫ్గా ఫోల్డ్ చేసిన, ఇప్పుడు ఇక్కడ ప్రెస్ చేయాలి. ఇలా ఇదే ఉంది క్వశ్చన్లో, ప్రెస్ చేశాను కదా. మళ్ళీ ఓపెన్ చేయాలి పేపర్. చూడండి, ఇప్పుడు ఇక్కడ వచ్చిందా, లైన్ వచ్చిందా. దిస్ ఈజ్ కాల్డ్ డయామీటర్. ఓకే, ఇది డయామీటర్. ఇలా మనం ఎన్ని డయామీటర్స్ని మనం ఫామ్ చేయగలం. సో ఈ ఫోల్డింగ్ ఇలా తీసేసి నెక్స్ట్ వేరే దగ్గర ప్రెస్ చేస్తే ఇంకో డయామీటర్ వస్తుంది, ఇంకో దగ్గర ఇలా ప్రెస్ చేస్తే ఇంకో డయామీటర్. అలా ఒక సర్కిల్కి నెంబర్ ఆఫ్ డయామీటర్స్ వస్తాయి. ఓకేనా, ఇదే క్వశ్చన్. ఇంకా వేరే దగ్గర ఫోల్డ్ చేస్తే డయామీటర్ వస్తుందా? ఎస్, వస్తుంది. ఇంకా ఎన్ని డయామీటర్స్ని మనం చేయొచ్చు, నెంబర్ ఆఫ్ డయామీటర్స్ని చేయొచ్చు. ఓకేనా, ఇది క్వశ్చన్. ఓకే, 4.5 ఆల్సో కంప్లీటెడ్. Okay, this chapter total also completed. Okay, thanks for watching. Bye bye.